హలో ఫ్రెండ్స్, ఈ టాపిక్ని స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఈ వీడియో చూడండి. అసలు 500 years బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు చూశారు కదా. రిట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ పాకిస్తాన్ వాళ్ళని ఉద్దేశిస్తూ 500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్టు పాకిస్తాన్ వాళ్ళు మన మీద పడి దాడి చేస్తున్నారని చెప్పన్నాడు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో వెంటనే అది పెద్ద ఇష్యూగా మారిపోయింది. ట్రైబల్స్ని పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోల్చడం ఏంటని చెప్పి ఎస్టీ వర్గానికి చెందిన వాళ్ళు విజయ్ దేవరకొండ పైన హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో SC/ST అట్రాసిటీ కేసుని పెట్టారు. ప్రజెంట్ ఈ కేసు ప్రొసీడింగ్స్ అయితే అవుతున్నాయి. బట్ ఎప్పుడైతే సెలబ్రిటీ మీద SC/ST కేసు పెట్టారో అప్పటి నుంచి ఈ కేసు గురించి పబ్లిక్లో ఇంట్రెస్ట్ అనేది బాగా పెరిగిపోయింది. దాని గురించి తెలుసుకోవాలని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు. అందుకోసమే ఈరోజు వీడియోలో SC/ST యాక్ట్ అంటే ఏంటి, ఏ సిచ్యువేషన్స్లో SC/ST యాక్ట్ అప్లై అవుతుంది, ఇన్ కేసు ఒకరిపైన ఈ కేసు కనుక పెడితే ఎలాంటి శిక్ష పడుతుంది, అలాగే ఇప్పటి వరకు ఇలా SC/ST యాక్ట్ కింద కేసుని ఫేస్ చేసిన టాప్ సెలబ్రిటీస్ ఎవరో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. ఈ యాక్ట్ ఫుల్ నేమ్ వచ్చేసి ది షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అండ్ ది షెడ్యూల్డ్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989. అంటే SC/ST వాళ్ళని అణచివేతకు గురవకుండా నిరోధించే యాక్ట్ ఇది. ఇది 1989 నుంచి అమల్లోకి వచ్చింది. అండ్ ఈ యాక్ట్ అమల్లోకి రావడానికి మెయిన్ కారణం ఆంధ్రప్రదేశ్లోని కారంచేడ్ అనే ఊర్లో జరిగిన సంఘటన వల్లనే ఈ SC/ST యాక్ట్ అనేది అమల్లోకి వచ్చింది. యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ 1985లో జరిగింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళపైన దాడి చేసి వాళ్ళని చంపేయడం జరిగింది. ఆ టైంలో ఈ న్యూస్ బాగా పాపులర్ అయింది. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లోనే కాదు, వేరే రాష్ట్రాల్లో కూడా లైక్ తమిళనాడు, బీహార్ ఇలాంటి రాష్ట్రాల్లో కూడా అనేక మంది SC/ST పీపుల్ని అన్యాయంగా చంపేయడం జరిగింది. ఎప్పుడైతే కారంచేడులో జరిగిన ఇష్యూ బాగా పాపులర్ అవడం జరిగిందో వెంటనే దేశంలో ఉన్న ప్రతి ఒక్క SC/ST సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ధర్నాలు చేయటం మొదలుపెట్టారు. ఈ అణిచివేతని ఎంతటితో ఆపేయాలని చెప్పి ఎన్నో ఉద్యమాలను కూడా ప్రారంభించారు. ఇలా సుదీర్ఘంగా జరిగిన ఉద్యమాల వలన ఎట్టకేలకి 1989లో SC/ST యాక్ట్ అనేదాన్ని అమల్లోకి తీసుకొని వచ్చారు. యాక్చువల్గా ఈ స్టోరీని నేను చాలా తక్కువగా చెప్పాను. కారంచేడులో జరిగిన స్టోరీ గురించి పూర్తి వివరాలు చెప్పాలంటే అది ఒక కంప్లీట్ వీడియో అవుతుంది. సో మీకు ఆ టాపిక్ పైన ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ వీడియోకి ఒక 5K లైక్స్ చేయండి. సో మీకు ఆ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పి నాకు అర్థం అవుతుంది. వెంటనే నేను ఆ టాపిక్ పైన వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ కేవలం కారంచేడు ఇష్యూ ఒకటే కాదు, తమిళనాడు, బీహార్ అలాగే వేరే రాష్ట్రాల్లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి కూడా ఆ వీడియోలో నేను పూర్తిగా మెన్షన్ చేస్తాను. సో మీకు ఆ టాపిక్ పైన ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక 5K లైక్స్ కొట్టండి, ట్రై చేయండి. ఇక మనం ఈ టాపిక్ లోకి వచ్చేద్దాం. తరతరాలుగా SC/ST వాళ్ళపైన జరుగుతున్న అఘాయిత్యాలకి అడ్డుకట్ట వేస్తూ కేవలం వాళ్ళని రక్షించే ఉద్దేశంతో, అలాగే వాళ్ళు ఎక్కడా కూడా ఎవరి వల్ల కానీ అవమానాలు పడకూడదనే ఉద్దేశంతో తీసుకొచ్చిన యాక్టే ఈ SC/ST యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం ఎవరైనా నాన్ SC/ST పర్సన్ SC/ST పర్సన్ కనుక తిట్టినా, అవమానించినా, మోసం చేసినా, కొట్టినా, ఎక్స్ప్లాయిట్ చేసినా, వాళ్ళ క్యాస్ట్ని కానీ ట్రైబ్ని కానీ కించపరిచేలాగా మాట్లాడినా, వాళ్ళ ప్రాపర్టీని తీసుకున్నా కానీ ఈ SC/ST పర్సన్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఈ కేసుని ఫైల్ చేసే హక్కు అయితే ఉంటుంది. వన్స్ ఈ కేసు పైన FIR ఫైల్ అయితే బయటికి రావడం కంటే శిక్ష పడే ఛాన్స్లే ఎక్కువగా ఉంటాయి. అంత స్ట్రాంగ్ ఈ యాక్ట్. మైనర్స్ విషయంలో యాక్ట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో SC/ST విషయంలో కూడా ఈ SC/ST అట్రాసిటీ యాక్ట్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. దీని స్ట్రెంత్ మీకు అర్థం అవ్వాలంటే మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. రమేష్ అనే ఒక ST వ్యక్తి సురేష్ అనే ఒక నాన్ SC/ST పర్సన్ మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి వెళ్ళాడు. నార్మల్గా ఎవరైనా కేసు పెట్టడానికి వెళ్తే పోలీసులు ఆ సురేష్ అనే పర్సన్ని పిలిచి ఏం జరిగిందని చెప్పి ఎంక్వైరీ చేసి ఆ తర్వాత కేసుని ఫైల్ చేస్తారు. బట్ SC/ST యాక్ట్లో ఇలా ఉండదు. ఎంక్వైరీ కూడా చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా సురేష్ మీద FIRని ఫైల్ చేయొచ్చు. FIR ఫైల్ అయిన తర్వాత బెయిల్ తీసుకోవడం కూడా చాలా కష్టం. అండ్ ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే, జనరల్గా మనం ఇండియాలో కేసు ఫైల్ చేస్తే ఆ కేసులు అనేవి ఎంత స్లోగా ఫైనల్ జడ్జిమెంట్కి వస్తాయో మనకు బాగా తెలుసు. బట్ అలాంటి సిచ్యువేషన్ ఈ యాక్ట్లో ఉండదు. ఈ యాక్ట్ కింద ఫైల్ అయిన కేసెస్కి స్పెషల్ కోర్ట్స్ అనేవి ఉంటాయి. దీనివలన ఈ కేసెస్ చాలా స్పీడ్గా ఫైనల్ జడ్జిమెంట్కి వచ్చేస్తాయి. సో దీని ప్రకారం SC/ST యాక్ట్ కింద ఏమైనా కేసులు వస్తే వాటికి వితిన్ 2 monthsలో ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేయాల్సిందే. దీనివలన యూజ్ ఏంటంటే, రమేష్ని సురేష్ అవమానించిన తర్వాత కేసు ఫైల్ అయిన తర్వాత మనకి కోర్టుల గురించి తెలిసిందే. ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వడానికి దాదాపుగా 20 నుంచి 30 ఏళ్ళు పడుతుంది. దీంతో ఆబ్వియస్గా సురేష్ ఈ కేసుని లైట్ తీసుకుంటాడు. సో ఇలాగా ఈ కేసుల్ని లైట్ తీసుకోకుండా ఉండటం కోసం ఈ యాక్ట్ని తీసుకొని వచ్చి మరికొన్ని అట్రాసిటీస్ జరగకుండా ఈ యాక్ట్ ప్రివెంట్ చేసి SC/ST వాళ్ళని కాపాడుతుంది.
ఇక్కడ పనిష్మెంట్ విషయానికి వస్తే క్రైమ్ ప్రూవ్ అయిన తర్వాత మినిమం 6 నెలల నుంచి మాక్సిమం 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అదే అవతల వాళ్ళు చేసిన పని ఏదైతే ఉందో అది ఇంకా ఎక్స్ట్రీమ్గా ఉంటే లైక్ ఎస్సీ ఎస్టీల ఆస్తులు డిస్ట్రాయ్ చేయటం లేదా తీసుకోవటం లాంటివి చేయటం, అలాగే ఐపీసీలో 10 సంవత్సరాలు శిక్ష పడే క్రైమ్స్ ఏమైనా చేసినా కానీ లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. వీటితో పాటు ఫైన్ కూడా కట్టాల్సి ఉంటుంది. అండ్ ఈ ఫైన్ ఏదైతే ఉందో ఇది జరిగిన ఎఫెక్ట్ని బట్టి ఉంటుంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, ₹1 బొమ్మ ఉంటుంది, బొరుసు కూడా ఉంటుంది కదా. అలానే ఈ యాక్ట్ ఏ ఎస్సీ ఎస్టీ వాళ్ళ కోసం అయితే తీసుకొని వచ్చారో వాళ్ళల్లో కొందరు నాన్ ఎస్సీ ఎస్టీల మీద ఫేక్ కేసులు పెట్టడం స్టార్ట్ చేశారు. ఫేక్ కేసులు పెడతామని చెప్పి బెదిరించి వాళ్ళకి కావాల్సినవి చేపించుకోవడం స్టార్ట్ చేశారు. అలా ఫేక్ కేసెస్ని సురేష్ మీద పెట్టినప్పుడు ఆ సురేష్ని పోలీసులు ఎంక్వైరీ కూడా చేయకుండా ఎఫ్ఐఆర్ని ఫైల్ చేస్తారు. సో దీనివలన అన్యాయంగా బలయ్యేది సురేషే కదా. అందుకోసమనే ఇది గమనించిన సుప్రీంకోర్టు 2018లో ఒక తీర్పుని తీసుకొని వచ్చింది. ఇలా ఫేక్ కేసులు పెరిగిపోతున్నాయి కాబట్టి దీనివలన నాన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. సో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే ముందు ఎంక్వైరీ చేయాలి, బెయిల్ కూడా ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఒక తీర్పునైతే ఇచ్చింది. బట్ ఈ డెసిషన్ మీద ఆ తర్వాత పార్లమెంట్లో పెద్ద డిస్కషన్లు జరిగాయి. ఇలా ఎంక్వైరీ చేయటం, బెయిల్ ఇవ్వటం ఇలాంటివి చేస్తే పెద్ద కులం వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళని బెదిరించి తప్పించుకునే అవకాశం చాలా ఉంది. అలా చేస్తే ఎక్కువగా అన్యాయం అయ్యేది ఎస్సీ ఎస్టీకి చెందిన వాళ్ళే అని. సో ఇంతకుముందు ఎలా ఉందో అలానే యాక్ట్ ఉండాలని చెప్పి డిసైడ్ చేశారు. దాంతో యాక్ట్లో మళ్ళీ అమెండ్మెంట్ చేసి ఫస్ట్ ఎలాగైతే ఉందో అలానే ఉంచేశారు. దట్ మీన్స్ నో ఎంక్వైరీ, నో బెయిల్. స్టిల్ ఇప్పటికి కూడా ఇదే నడుస్తుంది. ఈ ఎస్సీ ఎస్టీ కేసు అనేది కేవలం సామాన్యులకే పరిమితం కాదు, సెలబ్రిటీస్ కూడా ఈ ఎస్సీ ఎస్టీ కేసులని ఫేస్ చేశారు. సో ఇంత స్ట్రాంగ్ కేసు వలన ఇబ్బంది పడిన సెలబ్రిటీస్ ఎవరు అండ్ వాళ్ళ మీద పడ్డ కేసులేంటి, వాటి వెనకాల ఉన్న రీజన్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. శిల్పా శెట్టి 2013లో ఒక ఇంటర్వ్యూలో శిల్పా శెట్టి బంగి అనే పదాన్ని యూజ్ చేసింది. ఒకసారి ఈ వీడియో క్లిప్ని మీరు కూడా చూడండి. బంగి అనేది ఒక క్యాస్ట్. ఇది వాల్మీకి కమ్యూనిటీకి చెందిన వాళ్ళది. సో ఎప్పుడైతే శిల్పా శెట్టి ఇలా బంగి అనే పదాన్ని యూజ్ చేసిందో దీంతో వాల్మీకి కమ్యూనిటీకి చెందిన ఒక అతను వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి శిల్పా శెట్టి పైన కేసుని ఫైల్ చేశారు. కాకపోతే ఈ కేసుని 2017లో పెట్టడం జరిగింది. సో ముందుగా నేను చెప్పినట్లు ఎస్సీ ఎస్టీ కేసుని డైరెక్ట్గా ఎఫ్ఐఆర్లో ఫైల్ చేసేస్తారు. ఎప్పుడైతే ఈ కేసు రాజస్థాన్ హైకోర్టుకు వెళ్ళిందో రాజస్థాన్ హైకోర్టు ఈ కేసుని కొట్టేసింది. దీనికి కారణం 2013లో జరిగిన ఇంటర్వ్యూకి 2016లో వచ్చిన సెక్షన్ని ఇంక్లూడ్ చేసి ఎఫ్ఐఆర్ని ఫైల్ చేశారు. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందో వెంటనే శిల్పా శెట్టి హైకోర్టుని అప్రోచ్ అయ్యి ఎఫ్ఐఆర్ని క్యాన్సిల్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసింది. శిల్పా శెట్టి లాయర్ అయిన ప్రశాంత్ పాటిల్ హైకోర్టుతో మాట్లాడుతూ ఆల్రెడీ శిల్పా శెట్టి పబ్లిక్గా క్షమాపణలు చెప్పి ఆ స్టేట్మెంట్ని వెనక్కి తీసుకున్నారని చెప్పడం జరిగింది. అలాగే ఆమె ఇంటెన్షనల్గా ఏ క్యాస్ట్ని కూడా డిస్క్రిమినేట్ చేయలేదని చెప్పి ఆ లాయర్ కోర్టులో చెప్పడం జరిగింది. వాదోపవాదాలు విన్న తర్వాత జడ్జ్ నవంబర్ 18వ తారీఖున ఎఫ్ఐఆర్ని కొట్టడం జరిగింది. అలాగే బంగి అనే పదం సాంస్క్రిట్లోని బంగా అనే పదం నుంచి వచ్చిందని, ఇక్కడ బంగా అంటే మీనింగ్ బ్రోకెన్ ఆర్ ఫ్రాగ్మెంటెడ్ అని చెప్పి వస్తుందని, యాక్చువల్గా బంగ్ అనే మత్తు పదార్థాన్ని తాగే వాళ్ళని బంగి అని చెప్పి కూడా పిలుస్తారని చెప్పి ఇలాంటి మీనింగ్స్ అన్నింటిని కూడా చూపిస్తూ హైకోర్టు ఎఫ్ఐఆర్ని కొట్టివేస్తూ జడ్జిమెంట్ని పాస్ చేసింది. అండ్ ఇదే ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ కూడా ఉండటంతో సల్మాన్ ఖాన్ పైన కూడా సేమ్ కేసుని ఫైల్ చేయడం జరిగింది. సేమ్ శిల్పా శెట్టికి ఎలాంటి తీర్పు అయితే ఇచ్చారో సల్మాన్ ఖాన్ విషయంలో కూడా అదే తీర్పుని కోర్టు ఇవ్వడం జరిగింది. అలాగే సెలబ్రిటీస్ మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆచితూచి మాట్లాడాలని, లేదంటే ఇలాంటి సమస్యల్లో ఇరుక్కోవాల్సి ఉంటుందని కూడా కోర్టు వాళ్ళని హెచ్చరించింది. నెక్స్ట్ ఉపేంద్ర ఫేస్బుక్లో ఒక లైవ్లో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల్ని కించపరిచేలాగా ఒక స్టేట్మెంట్ని అయితే పాస్ చేశాడు. ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ని తను పాస్ చేశాడో వెంటనే ఆ వీడియో కాస్త వైరల్ అయిపోయింది. కర్ణాటకలోని ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడా వెంటనే స్ట్రైకులు చేయటం మొదలుపెట్టారు. ఉపేంద్ర ఇలా కామెంట్ చేయటం ఇది మొదటిసారి కాదని, చాలాసార్లే ఆయన ఎస్సీ ఎస్టీల్ని తక్కువ చేస్తూ మాట్లాడారని, ఆయన కర్ణాటక సినిమాల్లో నుంచి నిషేధించాలని చెప్పి ధర్నాలు చేయటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఈ ఇష్యూ కాస్త సీరియస్ అయిందో వెంటనే ఉపేంద్ర ఆ పోస్ట్ని డిలీట్ చేసేసి
చేసి బహిరంగంగా క్షమాపణలు తెలియజేశాడు. తను పాత కన్నడ సామెత ఒకటి చెప్పానని, ఎనివే ఆ సామెత అడగడం కూడా నా తప్పే అని చెప్పి ఉపేంద్ర బహిరంగంగా క్షమాపణలు అయితే చెప్పాడు. సో ప్రెసెంట్ అయితే ఉపేంద్ర పైన ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది. కానీ కర్ణాటక హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. అంటే టెంపరీగా ఈ కేసు అయితే సస్పెన్షన్ లో ఉంది. అంటే ప్రస్తుతం పోలీసులు ఉపేంద్రని ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం అయితే ఉండదు. నెక్స్ట్ మీరా మిథున్. ఈమె తమిళ యాక్ట్రెస్. 2021లో SC ST యాక్ట్ కింద ఈమె పైన కేసు అయితే ఫైల్ అయింది. రిపోర్ట్స్ ప్రకారం ఆమె సోషల్ మీడియాలో ఒక వీడియో ఫుటేజ్ అయితే రిలీజ్ చేసింది. దాంట్లో ఎంటైర్ SC కమ్యూనిటీని ఇన్సల్ట్ చేసేలాగా ఆమె స్పీచెస్ ఉన్నాయి. దీంతో ఆమె పైన కేసుని ఫైల్ చేసి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. తర్వాత ఆమె బెయిల్ మీద రిలీజ్ అవడం జరిగింది. నెక్స్ట్ రాఖీ సావంత్. 2022లో ఆమె యూజ్ చేసిన ఆదివాసి అనే పదం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీంతో ఆమె పైన జార్ఖండ్ కేంద్రీయ సర్నా సమితి వాళ్ళు SC ST కేసుని ఫైల్ చేశారు. ట్రైబల్ కమ్యూనిటీని హట్ చేసేలాగా ఆమె స్టేట్మెంట్స్ ఉన్నాయని, ఆమె కాస్ట్యూమ్ ని డిస్క్రైబ్ చేయడం కోసం ఆమె వాడిన ఆదివాసీ పదం ట్రైబల్ కమ్యూనిటీ మనోభావాల్ని దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పి ఆమె పైన కేసుని ఫైల్ చేశారు. దీనికి రెస్పాన్స్ గా రాఖీ సావంత్, నేను కేవలం పెయిడ్ ఆర్టిస్ట్ మాత్రమే, వాళ్ళు చెప్పిందే నేను చెప్పాను. అయినా ఇండియాలో చాలా సోషల్ ఇష్యూస్, చాలా సీరియస్ ఇష్యూస్ లైక్ రేప్ కేసులు లాంటివి జరుగుతున్నాయి. వాటిని అడ్రస్ చేయకుండా ఇలాంటి వాటికి కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయం అని చెప్పి ఆమె రెస్పాన్స్ ఇచ్చింది. ఇంక ఈ కేసు విషయానికి వస్తే స్టిల్ ఈ కేసు అయితే కంటిన్యూ అవుతుంది. సో వీళ్ళు గైస్ SC ST కేసు ఫెయిల్ అయిన కొంతమంది సెలబ్రిటీస్. వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు. వాళ్ళ పేర్లు కనుక మీకు తెలిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.